ఛానల్లోకి వెళ్ళిన తర్వాత సైకిల్ అయితే ఇచ్చిండు. అది మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఇది ఆల్రెడీ వీడియోలో కూడా వచ్చింది. సో ఈ రోజు ఈ సైకిల్ ని నేను అమ్మేస్తున్నా అనమాట. చూసి వదిలేస్తుంది అంతే, సైకిల్ అయితే ముట్టుకోదు. ఇప్పుడు ఏంటంటే చూస్తుంది, ఎందుకంటే ఇది వాళ్ళ అన్న ప్రాణం పెట్టించింది అనమాట. గిఫ్ట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు. మా మమ్మీ నేను రోజు సతాయిస్తా, ఈరోజు చెప్పకుండా నువ్వు కొనిపించినావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది ఇమ్రాన్ అంటే చాలా ఇష్టం అనమాట వర్షితకి. సో అందుకని చెప్పేసి ఇది ఏం చేయకుండా పాడైనా కూడా పక్కకు పెట్టేసింది. అడ్డంగా ఉంది వర్ష ఇంట్లో, అడ్డంగా ఉంది. ఏం అడ్డంగా ఉంది? మరి ఎందుకు తీసుకొని నువ్వు అధికారం ఉంటుంది. ఎక్కువ మాట్లాడకు. సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ. ఈరోజు వీడియో ఏంటంటే ఇమ్రాన్ అన్న వర్షకి ఫస్ట్ గిఫ్ట్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత సైకిల్ అయితే ఇచ్చిండు. అది మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఇది ఆల్రెడీ వీడియోలో కూడా వచ్చింది. సో ఈ రోజు ఈ సైకిల్ని నేను అమ్మేస్తున్నా అనమాట పాత ఇనుప సామానోడికి. ఎందుకు అని అంటే చాలా రోజుల నుంచి అక్కడే పడుంది. ఈ ఇంట్లో చేసేది ఏం లేదు, అది ఆమె ఒక్కుతలేదు. వస్తుంది చూసి వదిలేస్తుంది అంతే, సైకిల్ అయితే ముట్టుకోదు. ఇప్పుడు ఏంటంటే చూస్తుంది, ఎందుకంటే ఇది వాళ్ళ అన్న ప్రాణం పెట్టించింది అనమాట. గిఫ్ట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు. మా మమ్మీ నేను రోజు సతాయిస్తా, ఈరోజు చెప్పకుండా నువ్వు కొనిపించినావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫస్ట్ అంటే ఇచ్చుంటాడు గిఫ్ట్లు. వర్షకి అయితే స్పెషల్గా ఈ సైకిల్ అయితే ఇచ్చిండు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ వీడియోలో ఈ సైకిల్ని మేము అమ్మాయిపోతున్నాము. వర్ష వచ్చిన తర్వాత వర్ష చూస్తుంది ఫస్ట్ సైకిల్ ఏదని, తర్వాత అది చేసే రచ్చ చూద్దాం ఎట్లుంటుందో. సో నడవండి, ఇదైతే తీసుకొని వెళ్ళిపోదాం, ఓకేనా? సో చూడండి గాయ్స్, ఇప్పుడైతే తీసుకెళ్తున్నాం సైకిల్ అమ్మడానికి. వర్షిత వస్తే మామూలుగా ఉండదు. ఎట్లా అంటే ఒక రేంజ్లో ఏడిపిస్తాయి ఈరోజు అయితే వర్షితని. ఇది మామూలుగా రివెంజ్ నార్మల్గా నిజంగా నమ్మేస్తాను, ఎందుకంటే తోసుకోబోయే కూడా చూపిస్తా, ఆడ పెట్టేది కూడా చూపిస్తా. తర్వాత వర్షిత వచ్చిన తర్వాత కంపల్సరీ అడుగుతుంది, ఏంటంటే సైకిల్ ఏదని అడుగుతుంది. ఎందుకంటే ఇది ఇమ్రాన్ అంటే చాలా ఇష్టం అనమాట వర్షితకి. సో అందుకని చెప్పేసి ఇది ఏం చేయకుండా పాడైనా కూడా పక్కకు పెట్టేసింది. రోజు ఒక్కసారన్నా చూసుకుంటుంది అన్నట్టు, సైకిల్ ఏది అన్నట్టు. ఇప్పుడైతే తీసుకోబోతున్నా, చూద్దాం తర్వాత ఏమవుతుంది రండి. సో గైస్ చూసిరు కదా, సైకిల్ అయితే తీసుకొచ్చినాం అనమాట. ఇప్పుడైతే అమ్మేసా సైకిల్ నేను. వర్షిత రియాక్షన్ ఎట్లుంటుందో తెలియదు. అంటే ఇది ఎందుకు అమ్ముతున్నా అని అంటే ఇగో పాతగా అయిపోయింది, చూసిరు కదా, చూడండి ఆమె నడపలేదు. అయినా కూడా ఆమెకి ఈ సైకిల్ అంటే ఒక సెంటిమెంట్ అనమాట. ఆమె ఇప్పుడు బైక్ అంటే స్కూటీలు పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చేసరికి చిన్న సైకిల్ని మూల పడేస్తారు ఎవరైనా, అందుకనే చెప్పి నేను అమ్మడానికి ఫిక్స్ అయిపోయినా అనమాట. ఆమె వచ్చి ఈరోజు ఎంత రచ్చ చేస్తుందో చూద్దాం, ఎందుకంటే ఆమెకి ఈ సైకిల్ అంటే సెంటిమెంట్, ఎందుకంటే వాళ్ళ ఇమ్రాన్ అన్న ఇచ్చిండు కాబట్టి. సో చూద్దాం, అమ్ముదాం రండి. రామన్న సైకిల్ ఎత్తిస్తావా? 1000 రూపాయలా ఇస్తావా? ఇంకేం తీసుకొని వెళ్ళిపోదాం ఉన్నాడు. వర్షకు బిర్యానీ తినిపిద్దాం, 1000 రూపాయలు తీసుకోవాలి, సరేనా? తినిపించినాక ఎప్పుడు సైకిల్ మర్చిపోతుంది అవి, ఇంకేం లేదు. A little longer than a few minutes later. స్పీకర్ నీ సైకిల్ ఏంది ఇక్కడ రామన్న షాప్లో ఉంది? నీదే, నీకు ఇమ్రాన్ సైకిల్ ఇచ్చిండు. అది ఇక్కడ సిఎల్ షాప్ ఉంది, రామన్న షాప్లో. మీ అమ్మ సైకిల్ అమ్మిందా ఏంది? నాకేం తెలుసు, ఇక్కడ షాప్లో నేను వస్తుంటే కనబడ్డది. ఇక్కడ రామన్న షాప్ కాడికి రా, అయినా ఉంటాను.
వర్ష ఎంట్రీ కోసం చూస్తున్నాం, చూద్దాం వర్ష ఎట్లా వస్తుందో. ఏంటి వర్షిత వరుతున్నాయండి? సైకిల్ అమ్మేస్తున్నా నువ్వు కొన్నావేమన్నా ఇప్పించినావా? ప్రేమతో నన్ను ఇప్పించిండేమన్నా అసలు పుణ్యానికి వస్తున్నాయా? అయితే ఏమైంది? ఏంది? నువ్వు దొక్కుతున్నావు సైకిల్? నా ఇష్టం తొక్కితే తొక్కుతున్నా సైకిల్. నీకెందుకు? నీకెందుకు? బండ్ల మీద తిరగడానికి సైకిల్ సైకిల్ ఎందుకు? నా ఇష్టం, నా ఇష్టం. గుర్తుపెట్టుకున్నా. చూసుకొని ఇప్పుడు మీరు దొక్కుతారా? చెప్పు. నువ్వు దొక్కుతున్నావా? నువ్వు దొక్కినా తొక్కకపోయినా మీకెందుకు? నువ్వు నా ఇష్టం, నా ఇష్టం. ఏందమ్మా ఫస్ట్ నా సైకిల్ నాకే, నా సైకిల్ నాకే. బండ్ల మీద ఇప్పించినావా? నే బండి మీద తిరిగినా ఇప్పించినావా? నాకు చెప్పు. ఆ సైకిల్ ఇప్పించకపోయినా నీకు అసలు నాకు ఇంట్లో అడ్డం కనిపిస్తుంది, అందుకని అడ్డంగా ప్రాబ్లమ్. అల్లేసినా నేను అడ్డంగా వెళ్ళేసినావు. నువ్వు నడుస్తూ ఇట్లా అడ్డం పెట్టిన సైకిల్ ఏమన్నా? అయితే నువ్వు ఎందుకు పెట్టినావు? అంతా కాదు సైకిల్ తక్కువ నేను ఎందుకు తేను మీరు బాబేందమ్మా? నీవు పాపేంది వర్షిత నా మీద? ఎవరుతున్నాయండి? నా సైకిల్ తెచ్చి బండి అమ్మాయి అల్లానికి అట్లనే ఉంటది. వర్షం గర్భకి రా మమ్మీ కదా. ఎవడికి? సైకిల్ అది ఎన్ని రోజులైంది తీసుకొని నువ్వు దొక్కుతున్నావు? పోనీ 3 years అయింది. ఒక్క నిమిషం. 3 years అయింది. దొక్కుతుంది అసలు తొక్కకపోతే మీకు ఏం అవసరం? అడ్డంగా ఉంది వర్ష ఇంట్లో. అడ్డంగా ఉంది. నాకు ఏం అడ్డంగా ఉంది? మరి ఎందుకు తీసుకొని తిరుగుతున్నావు నా బండి నువ్వు? సైకిల్ అధికారం ఉంటది. ఎక్కువ మాట్లాడకు. వచ్చిందా? సైకిల్ పుట్టాక వచ్చిన 1,30,000 పెట్టి తెచ్చుకున్నాను నేను. డొక్కు సైకిల్ చాలు. నీ డొక్కు బండి నా సైకిల్ అంటే అధికారం లేదు కానీ అధికారం నీకెవరు ఇచ్చారు అధికారం? ఏడికెళ్ళి వచ్చింది సైకిల్? నువ్వు నా సైకిల్ ముట్టకు. నా సైకిల్ తెచ్చి అమ్మేసిన 1000 రూపాయలు వచ్చింది, తెచ్చిన బిర్యానీ తెచ్చి ఇంట్లో పెట్ట తిను అంతే. అరే మమ్మల్ని కొని డొక్కు బండి పట్టుకొని తిరుగుతున్నాడు. మమ్మీ బండి సైకిల్ కావాలా? మంచిగా నువ్వేంటి నా బండి మీద పడ్డావు? నాకు తెలియదు. ఇగో రామన్న కాడ ఆల్రెడీ అమ్మేసిన 1000 రూపాయలు ఇచ్చి ఆయన తిరిగి కూడా ఇయ్యాడు. ఇగో ఏంది పైసలు ఇస్తా 1000 రూపాయలు. ఏం 1000 రూపాయలు? 1000 రూపాయలు ఇస్తా. ఏం ఆయన ఆల్రెడీ ఇచ్చింది తెచ్చుకున్నా నేను. తెచ్చుకున్నానే అంటే ఎందుకు గుంజుకుంటారు? పోండి. ఇప్పటికి అన్ని పిచ్చి తెలిసిన కాబట్టి 1000 రూపీస్ ఇస్తాను. అంత కూడా రాదంట. బండి అమ్ముకోరు 1000 వస్తాయి. అమ్మితే 400 సరే మీ బండి అమ్ముకోరు 1000 వస్తాయని చెప్తున్నావు కదా. అందుకని ఇప్పుడు ఏమైంది సైకిల్? ఎందుకు అమ్మేస్తారు మీరు? అవసరమా అన్న తిడుతుండే నువ్వు సైకిల్ ఎందుకు కామెంట్ అయ్యొద్దు. సైకిల్ గురించి కామెంట్ అయ్యొద్దు. కామెంట్ కాదు కానీ నువ్వు ఎందుకు వచ్చినావు అసలు సైకిల్ కాడికి? నా ఇష్టం, నా ఇష్టం. చొంప కలవడతా సైకిల్ మీ సైకిల్ మీరు కొన్నారా? మీరు నడిపిరా? ఈ రోజు చెప్పు. నువ్వు నడిపినావా? నేను నడిపి పూజ చేసుకుంటా ఇంట్లో పెట్టుకుంటా. రోడ్డు మీద ఆర్గ్యుమెంట్ వద్దు. ఫస్ట్ ఆల్రెడీ అమ్మేసినాం మనం. ఎప్పుడు ఈ సైకిల్ అయితే బండి అంటే బండి నెంబర్ ఉంటది. ఓనర్ ఇలా తెలుసు కాబట్టి తీసుకోరు. ఇది సైకిల్ ఎవరన్నా పో పైసలు ఈ పైసలు నేను ఆల్రెడీ బిర్యానీ ఇట్లా పెట్టుకున్నా. నువ్వు వేసి మళ్ళీ బిర్యానీ కొని ఏమైనా ఉన్న పైసలు నాకు ఇచ్చే ఫస్ట్. ఇలా ఫస్ట్ అమ్మ నా పైసలు నాకు ఇచ్చే. ఇట్లానే వేసుకొని ఏదో చేసుకుంటావా చేసుకొని తెచ్చి మరి పైసలు మళ్ళీ వేరే అయిపోతుంది. చెప్పు అన్నకి రేపు తెచ్చిస్తా తీసుకోమని. మళ్ళీ 50,000 రూపాయలతోనే బిర్యానీ తెచ్చి ఇంట్లో పెట్టినా. బిర్యానీ ఒక తెమ్మన్నాను నేను. తీసుకోవద్దని చెప్పి బిర్యానీ ఒక తెమ్మన్నాను. మూల కొడుకు నేను కట్టిన బిర్యానీ ఒక తెమ్మని చెప్పి. అన్న ఇగో ఈ వ్యక్తి అరే పైసలు నేను ఆల్రెడీ 1000 రూపాయలు ఇచ్చి తీసుకోపోయినా. ఎంత?
పైసలు తీసుకోవే బిర్యానీ. అరే బిర్యానీ ఎవరు తెమ్మన్నా నిన్ను? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. సరే సరే అన్న, ఇంతగానో అడుగుతుంది కదా, ఇచ్చేయండి. ఇప్పుడు ఎందుకంటే 1000 రూపాయలు పెట్టి ఆల్రెడీ ఆమె బిర్యానీ తెచ్చి పెట్టినా మేము బిర్యానీ తెచ్చిన చూపిస్తా. థ్యాంక్స్ అన్న, ఏమనుకోకన్నారు, తెచ్చిస్తా. పట్టను పెట్టిన ఇస్తాను. కాలు వచ్చి నీకు ఏమి రూపాయలు నా మీద ఎందుకో అర్చి ఒకసారి